గురువు గారికి నా ప్రణామాలు తెలియజేస్తాను. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. సో ప్రత్యేకించి జ్యోతిష గురువులైన శ్రీమాన్ తిరుమల నల్లాన్ వెంకట వరదాచార్యులు గారికి ఆయన ఏదైతే నేర్పించారో అదే మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. సో వీలైనంత వరకు ఆయన చెప్పిన దానికి కట్టుబడి మీకు షేర్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆయన ఎక్కువగా లగ్నాలకి ప్రాముఖ్యత ఇచ్చారు. లగ్నాల ద్వారా మనకి సరైన ఫలితాలు వస్తాయి. లగ్నమే జాతకానికి ప్రాణం లాంటిది. సో ఐ హోప్ బేస్డ్ ఆన్ దట్ వి డిస్కస్ 12 లగ్నాలకి కూడా మొట్టమొదటి అంటే 3 భాగాలు అనుకోండి ఈరోజు చెప్పబోయేది. మొట్టమొదటిది ఏంటంటే ప్రపంచానికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం, తర్వాత భారతదేశానికి అది మనం భారతదేశం యొక్క ప్రధానమంత్రి గారి లగ్నం ప్రకారం తెలుసుకున్నాం. తర్వాత ఇన్ జనరల్ ఐ విల్ స్పీక్ 12 లగ్నాలకి వరుసనే ఏ లగ్నాలకి ఎలా ఉంటుంది. ముఖ్యంగా మనం సంవత్సరం అంతా తీసుకునేటప్పుడు శని కానీ గురు వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమైన గ్రహాలు. అయితే జస్ట్ వన్ కాషన్ బిఫోర్ ఐ బిగిన్. మీకు గనక నేను చెప్పే అన్నీ కూడా మీ జన్మ లగ్నం ప్రకారం చెబుతూ ఉన్నాను కాబట్టి మీ జన్మ లగ్నం ఏంటో తెలుసుకోకపోతే మాత్రం మా ఛానల్ పేజెస్లోనే ఫస్ట్ వీడియో ఉంటుంది. 5 నిమిషాల్లో మీ జన్మ రాశి, నక్షత్రము, లగ్నము తెలుసుకోండి అని. అది మీరు యూ కెన్ గో అండ్ సీ ఇట్ అండ్ యూ కెన్ నో యువర్ లగ్న. లేదు మీలో చాలామందికి నేను ఆల్రెడీ జాతకం చెప్పుంటాను. నేను పంపించిన ఒక చార్ట్ ఉంటుంది, దాంట్లో లగ్నం రాసి ఉంటుంది, మేష లగ్నము, ధనుర్లగ్నం అని. సో అట్లా అయినా చూసుకుని మీరు గుర్తుపెట్టుకోండి. మీ లగ్నం ఏదో గుర్తుపెట్టుకుంటే చాలా వరకు దీంట్లో మనం తెలుసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు మీ జాతకంలో గురువు కానీ శని కానీ దశ అవ్వకపోతే ఈ చెప్పే ఫలితాలు బాగా కరెక్ట్ అవుతాయి. వాళ్ళ దశ అయిపోతే మాత్రం వాళ్ళకి బలం తగ్గుతుంది. అప్పుడు కొంచెం ఫలితాలు మనం చెప్పే ఎక్కువ వర్తించవు. సో ఈ 2 పాయింట్లు, మీకు జన్మలగ్నం తెలిసి ఉండాలి. మీకు దశ గనక తెలిస్తే దాంట్లో నేను గనక మీకు రాసి ఇచ్చినట్లయితే ఆల్రెడీ దశలు కూడా వేసి ఉంటాను, ఎప్పుడు శని వస్తాడు, ఎప్పుడు గురువు వస్తాడు మీ జాతకంలో అనేది. సో వాళ్ళ దశలు కాకపోతే మాత్రం బాగా ఫలితాలు ఉంటాయి, వాళ్ళ దశలు అయిపోతే మాత్రం ఫలితాలు తక్కువ ఉంటాయి. సో దిస్ వాట్ ఇవి మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి చెప్పే వాటిలో. సో ఐ డోంట్ నో హౌ టు షేర్ ద డిఫరెంట్ అదర్ థింగ్స్. సో లెట్ us see. ఈరోజు జస్ట్ మామూలుగా మీకు చూపించలేకపోతున్నాను, నేను పిక్చర్తో చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో హౌ టు డూ దాట్. సో కాబట్టి నేను నా దగ్గర ఉన్న పేపర్ చూసి నేను మీకు చెప్పబోతున్నాను. ఓకే, సో ఐ హ్యావ్ ఎ షీట్. మీరు చూసినట్లయితే మీకు బాగా కనిపిస్తుందో లేదో సరిగ్గా. గురువు ప్రస్తుతం మకరంలో ఉన్నాడు, కుంభంలో ఉన్నాడు, శని మకరంలో ఉన్నాడు. సంవత్సరం అంతా ఉండే గ్రహాలు శని గురువులు కాబట్టి సంవత్సరం జాతకం మనం చూడాలి అనుకుంటే శని గురువుల మీద అది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అదే నెలవారీ చూడాలి అంటే ప్రతి నెలకి మారే గ్రహాలు, బుధుడు మారుతుంటాడు ప్రతి నెలకి ఒక రాశిని, అలాగే సూర్యుడు, అలాగే శుక్రుడు, ఈ 3 గ్రహాలు. కుజుడు మాత్రం 45 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు, అప్పుడు ఫలితాలు మారుతూ ఉంటాయి. సో నెల ప్రకారం మనం ఫలితాలు చెప్పాలంటే ఈ 3 గ్రహాలు బుధుడు, శుక్రుడు, సూర్యుడు ప్రకారం చెప్పాల్సి ఉంటుంది. అదే దిన ఫలితాలు ఉంటాయి. అంటే ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలియాలి అంటే చంద్రుడిని బట్టి చెబుతారు. అందుకనే మనకు ముహూర్తాలు పెట్టేటప్పుడు చంద్రబలం ఆవశ్యకము అంటారు. చంద్రబలం ప్రకారం మనం ముహూర్తాలు పెడుతూ ఉండడానికి కారణం ఏంటంటే చంద్రుడు ప్రతి 2.25 రోజులకి ఒక రాశి మారుతూ ఉంటాడు కాబట్టి ఆయన్ని చక్కగా మంచిగా ఉన్న సమయంలో మనం ముహూర్తాలు నిర్ణయించుకుంటాం. అందుకని ముహూర్తాల్లో చంద్రుడి బలం ఎక్కువ ఆవశ్యకము. మాస ఫలితాల్లో సూర్యుడు, బుధుడు, శుక్రుడిని కూడా కలిపి చూసుకోవాలి. అలాగే కుజుడు 45 రోజులకు ఒకసారి. ఇక సంవత్సర ఫలితాలు, ఇప్పుడు మనం ప్లవనామ సంవత్సరం, ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని చర్చించుకోవాలంటే మాత్రం మనం శని గురువు, ఎందుకంటే శని 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో, అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. గురువు ఎప్పుడైతే రాశి మారుతూ ఉంటాడో అప్పుడు మనకి పుష్కరాలు ఏర్పడతాయి. సో ఈ సంవత్సరంలో వచ్చే పుష్కరాలు సింధు నది పుష్కరాలు.
నవంబర్ 21వ తారీఖున గురువు రాశి మారబోతున్నాడు. అంటే మళ్ళీ వెనక్కి వచ్చి మకరానికి వచ్చి కుంభానికి వెళ్ళేది నవంబర్ 21వ తారీఖున. సో నవంబర్ 21వ తారీఖున మాత్రం సింధు నదీ పుష్కరాలు ఏర్పడతాయి. సో అది ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా జరిగేది. పుష్కరాలు గురువు యొక్క మార్పు మీద అది ఆధారపడి ఉంటుంది. కెన్ యూ గో త్రూ దీస్ థింగ్స్? ఓకే, సో దట్ ఈస్ వన్ డేట్ వి జస్ట్ హ్యావ్ టు రిమెంబర్. సో అదర్వైజ్ ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం అంతా కూడా శని మకరంలోనే సంచరించబోతున్నాడు కాబట్టి చాలా ఫిక్స్డ్గా రిజల్ట్స్ చెప్పుకోవచ్చు ఈజీగా. ఓకే, గురువు మాత్రం ప్రస్తుతానికి కుంభంలో ఉన్నాడు. ఆయన వక్రీకరించి ముందుగా వెళ్ళి కుంభానికి వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి అంటే సెప్టెంబర్ 15వ తారీఖున గురువు మళ్ళీ మకరానికి వస్తాడు. మళ్ళీ మకరం నుంచి కుంభానికి నవంబర్ 21వ తారీఖు. అంటే ఏంటి, ఒక 2 నెలలు 6 రోజులు మాత్రం నేను ఇప్పుడు చెప్పే ఫలితాలు ఈ 2 నెలలు 6 రోజులకి వర్తించవు. మిగిలిన సంవత్సరం ఆల్మోస్ట్ 10 నెలలు మాత్రం గురువు ఎక్కువగా కుంభంలోనే ఉంటాడు. సో గురువు కుంభంలో ఉండటం ఆధారం చేసుకుని నేను ఫలితాలు చెప్పబోతున్నాను. సో గుర్తుపెట్టుకోండి, వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇస్ గురువు కుంభంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో చెప్పబోతున్నాను. అది ఎప్పుడుంటాడు, ఇప్పటి నుంచి ఉన్నాడు, ఆల్రెడీ కుంభంలో ఉన్నాడు గురువు. సెప్టెంబర్ 15 వరకు ఉంటాడు. మళ్ళీ నవంబర్ 21 నుంచి మళ్ళీ కుంభంలోనే ఉంటాడు వచ్చే ఈ సంవత్సరం అంతా అయ్యే వరకు కూడా. ఓకే, ఓన్లీ 2 నెలలు మాత్రం ఆయన మకరానికి వెళ్తాడు. అప్పుడు ఎట్లాగో ఆయన ఫలితాలను సరిగ్గా ఎక్కువ ఇవ్వలేడు. ఎందుకనంటే శని బలంగా ఉంటాడు కాబట్టి, గురువును పట్టుకుంటాడు కాబట్టి గురువు యొక్క ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. సో నేను ఓవరాల్గా కవర్ చేస్తానంటే మకరంలో ఉన్న శని ఫలితాలు ఎలా ఉంటాయి, కుంభంలో ఉన్న గురువు ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ లగ్నం మీద, ప్రపంచం మీద ఎలా ఉండబోతున్నాయి, భారతదేశం మీద ఎలా ఉండబోతున్నాయి, వ్యక్తిగతమైన ఇండివిజువల్ వ్యక్తుల మీద ఎలా ఉండబోతున్నాయి అని ఈ 3 అంశాలు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రీ ఐడియా, జస్ట్ టు గివ్ యూ సమ్ ఐడియా. ఓకే, సో ప్రపంచానికి మనం చూసినట్లయితే ప్రపంచం ఎప్పుడు మనం ప్రపంచం గురించి మాట్లాడినా మేష లగ్నాన్ని మనం తీసుకుంటాం. మేష లగ్నం నుంచి చూసినట్లయితే మనకి శని మకరంలో ఉండటం అంటే 10వ స్థానంలో 10వ భావంలో ఉన్నాడు. గురువు 11వ భావంలో ఉన్నాడు. ఎప్పుడైనా సరే వీళ్ళు ఇలా ఉన్నారంటే ఈ 2 కూడా చాలా పెద్ద గ్రహాలు, నాయకులు అనమాట. శని గురువు బద్ధ శత్రువులు, వాళ్ళు నాయకులు. ఈ శని గురువులు కలిసి ఉండటం వలన కూడా మనం అనేక విపత్తులు ఎదుర్కొంటూ ఉన్నాం గత సంవత్సరంగా. అంతేకాకుండా షష్టగ్రహ కూటమి వలన కూడా. సో రీసెంట్గా కూడా పాక్షికంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది ఫిబ్రవరి 10వ తారీఖు వలన. దానివల్ల కూడా కొన్ని విపత్తులు మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. ఓకే, సో ప్రైమరీగా సంవత్సరం అంతా మనం చూసినట్లయితే శని మకరంలో, గురువు కుంభంలో 10వ స్థానంలో 11వ స్థానంలో ఉంటే మకర లగ్నానికి శని పాపి. సో ప్రపంచానికి శని కీడు చేస్తాడు, గురువు మేలు చేస్తాడు. ఇది ఫండమెంటల్గా మనం తెలుసుకోవాల్సింది. సో ఏ డిపార్ట్మెంట్స్లో మేలు చేస్తాడు, ఏ డిపార్ట్మెంట్స్లో కీడు చేస్తాడు, అది ఇప్పుడు తెలుసుకుందాం. సో మేష లగ్నానికి 10వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి 10వ స్థానం, 12వ స్థానం, అలాగే మనకు 4వ స్థానం, 7వ స్థానం, ఈ 4 స్థానాలని ప్రభావితం చేస్తాడు. గురువు కానీ శని కానీ వాళ్ళు పెద్ద గ్రహాలు, వాళ్ళు ఉన్న స్థానాన్ని వాళ్ళు చూసే 3 స్థానాలు మొత్తం కలిపి 4 భావాలని ప్రభావితం చేస్తారు. సో ప్రపంచానికి శని పాపి కాబట్టి సో శని 4 భావాల్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నాడు. సో అవి ఏవే భావాలు, 10వ స్థానం అంటే జీవనోపాధి, సో ఉద్యోగము, వృత్తి ఉద్యోగము, సంపాదన, జీవనము, పోషణ, ఇలాంటి వాటిల్లో అందరికీ కూడా ఇబ్బందిని చేయబోతున్నాడు శని. ఓవరాల్గా ప్రపంచంలో చూసుకుంటే జీవనోపాధికి కష్టమవుతుంది, సంపాదనకు కష్టమవుతుంది, పోషణకు కష్టమవుతుంది. అలాగే 12లో శని చూస్తూ ఉన్నాడు 12వ భావాన్ని. సో ఎక్కువ మంది అంటే చాలా కష్టతరంగా చనిపోతూ ఉంటారు. 12 అంటే దుర్మరణాలు. సో ఇప్పుడు మనం చూస్తున్న వ్యాధి బట్టి కూడా మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. సో 12వ భావాన్ని చూడటం వలన దుర్మరణాలు అంటే చాలా కష్టంగా చనిపోవటం, సునాయాస మరణం అంటారు, అలాగే దుర్మరణం అంటారు. చాలా ఇబ్బందితో చనిపోవటం అనేది ఎక్కువ అవుతుంది శని 12వ భావాన్ని చూడటం వలన. అలాగే 4వ స్థానాన్ని కూడా చూస్తాను, 4వ భావాన్ని. సో 4వ భావం ఏంటంటే స్థిరాస్తులు, బంధుమిత్రులతో సంబంధాలు, అలాగే పేరెంట్స్ మదర్తో సంబంధం కానీ సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ. గృహ సౌఖ్యం. సో గృహ సౌఖ్యం ఉంటే ఇంట్లో గొడవలు వేయటానికి ఎక్కువ అవకాశం ఉంది. శని అంటే ఇల్లే కారాగారం అయ్యే అవకాశం ఉంది. శని కారాగారానికి కారకుడు. శని 4వ స్థానాన్ని చూస్తున్నాడు. అందుకనే మనకు క్వారంటైన్,
ఆర్ గృహ నిర్బంధం అనేది ఎక్కువగా జరుగుతుంది. పోయిన జనవరిలో వచ్చాడు. జనవరి 24 ఫిబ్రవరి నుంచి యాక్టివ్‌గా ఉన్నాడు. మనం చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కువగా గృహ నిర్బంధం జరిగిన సమయం శని 4వ స్థానాన్ని చూడటం వలన. సో అది ఇంకా కొనసాగబోతుంది. కాబట్టి ఇట్స్ నాట్ అంటే ఇంతకుముందు ఉన్నంత బలంగా లేడు శని. ఇప్పుడు కొంచెం ఆయన తక్కువ అంటే ఎక్కువ డిగ్రీల్లో ఉండటం వలన బలం తక్కువ ఉంది. ఇంతకుముందు బలం ఎక్కువగా ఉంది ఫస్ట్‌లో. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కొంచెం బలం తక్కువ ఉంది. కాబట్టి వీటిలో ప్రభావం అనేది తక్కువ ఉంటుంది. సో అంతేకాకుండా 7వ స్థానాన్ని కూడా శని చూస్తూ ఉన్నాడు. 7వ స్థానం అకాల ఆహారము, విహారము, నిద్ర వీటిల్లో అనమాట. అంటే టయానికి తిండి, నిద్ర, పడుకుంటే నిద్ర రాదు తొందరగా. సో ఇలాంటివన్నీ వీ కెన్ ఎక్స్‌పీరియన్స్. అంటే ప్రపంచంలో ఎక్కువ మందికి సరైన నిద్ర ఉండదు. సరైన ఆహారం దొరకదు. సరిగా అంటే ఒక రెగ్యులేటెడ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అది. ఇవి మనం కొన్ని గమనించవచ్చు. ప్రపంచంలో శని యొక్క నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ వీటన్నిటి మీద ఉంటుంది. సో ఐ జస్ట్ సమ్మరైజ్ ఇట్. సో జీవనోపాధులకి కష్టం అవటం, కీర్తి గౌరవాల్లో భంగం, అలాగే పదవుల్లో ఉన్న వారికి కూడా కొద్దిగా ఇబ్బందులు, అలాగే దుర్మరణాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే గృహ సౌఖ్యం తక్కువ ఉంటుంది, బంధుమిత్రులతో సఖ్యత కానీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. అలాగే ఆహార విహార నిద్రలు, సరైన నిద్ర, తిండి ఒక టయానికి ఉండకపోవటం వీటిల్లో కూడా, అలాగే పార్ట్నర్‌షిప్‌ల్లో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ప్రపంచంలో ఈ సంవత్సరంలో శని నెగెటివ్‌గా చేసే ఇన్‌ఫ్లుయెన్స్ ఈ డిపార్ట్మెంట్స్‌లో ఉంటుంది. ఇక గురువు ప్రపంచానికి మేసేవాడు. ఆయన ఈ 2 నెలలు తప్పితే సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 21 టైంలో తప్పితే మిగిలిన టైంలో కుంభంలో ఉంటున్నాడు. ఆయన కుంభంలో అంటే ఇంతకుముందు నీచలో ఉన్నాడు మకరంలో. ఇప్పుడు కొంచెం బలం పెరుగుతుంది. అయితే వెనక శని ఉన్నాడు, ముందు గురువు ఉన్నాడు. కాబట్టి శని గురువు యొక్క బలాన్ని తగ్గిస్తూ ఉంటాడు. సో గురువు అంత పూర్తి బలాన్ని, పూర్తి ఫలితాలని ఇవ్వలేడు. శని ఆయన బలాన్ని అర్ధ బలం అంటే సగం బలాన్ని ఆయన ఇచ్చేట్టు చేస్తాడనమాట. సో అందువలన గురువు పూర్తి శుభ ఫలితాలని ప్రపంచానికి ఇవ్వలేడు. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో నెగెటివే ఎక్కువ అవుతుంది కానీ పాజిటివ్ కంటే. ఎందుకని శని బలంగా ఉండటం వలన, గురువు కంటే వెనకాల ఉండటం వలన. ఓకే, చూద్దాం. గురువు ఇచ్చే శుభ ఫలితాలు ఇంటెన్సిటీ తక్కువ ఉన్నా కానీ ఏ భావాల్లో ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయి అని చూసినట్లయితే గురువు మనకి 11వ స్థానంలో ఉండి ఆయన 3వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అలాగే 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. సో 7వ స్థానాన్ని శని, గురువు ఇద్దరు చూస్తున్నారు కాబట్టి శని ఇచ్చే నెగిటివ్ ఫలితాలను కొంత గురువు తగ్గిస్తాడు. అంటే ఏంటి, ఆహార విహార నిద్రలో కొంత మనకి ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. శని ఇచ్చే నెగిటివ్ ఫలితాలని గురువు కొంత తగ్గిస్తాడు. ఇక చూసినట్లయితే తనున్న 11వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే 3వ స్థానం అంటే మంచి ధైర్యోత్సాహాలు, అంటే బ్రదర్స్తో రిలేషన్షిప్ కానీ, సో మంచి కొంచెం ఎంథూజియాజం అంటే ప్రజల్లో కొంత ఉత్సాహాన్ని కలిగించే సంవత్సరం అని చెప్పొచ్చు ఇది. అది సో గురువు యొక్క శుభ ఫలితాల కారణంగా. అలాగే 5వ స్థానం మనం చూసినట్లయితే ఎక్కువగా మంచి అంటే గైడెన్స్, మంచి లీడర్షిప్, నాయకత్వం ఇవన్నీ లభించే అవకాశం ఉంది ప్రపంచానికి. గుడ్ లీడర్షిప్, గుడ్ గైడెన్స్ ఇలాంటివన్నీ. అంటే విద్యాస్థానం కొంచెం బలాన్ని పుంజుకునే అవకాశం ఉంది. విద్యా రంగాలు కూడా, అలాగే ఎవరైతే టీచర్స్ వాళ్ళకు కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మచ్ ఎంకరేజింగ్ ఇయర్. అలాగే 7వ భావాన్ని గురువు చూస్తూ ఉన్నాడు. అది చెప్పాను కదా, శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాడు. సో ముఖ్యంగా అందరిలోనూ ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. అలాగే మంచి లీడర్షిప్ ప్రపంచానికి లభించే అవకాశం ఉంది. దీస్ ఆర్ ద వెరీ పాజిటివ్ థింగ్స్ ప్రపంచానికి. ఓకే, ఇక నా భారతదేశం గురించి చూద్దాం. ఈ సంవత్సరం భారతదేశంకి ఈ గురు శనుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. సో మనకి ఏదైనా ఒక దేశం గురించి మాట్లాడాలంటే ఆ నాయకుడి యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో మనకి ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకం ఆయనది వృశ్చిక లగ్నం అయింది. సో వృశ్చిక లగ్నం ప్రకారం మనం చూసినట్లయితే ఎలా ఉండబోతుంది భారతదేశానికి.
సో వృశ్చిక లగ్నానికి శని 3వ స్థానంలోను, గురువు 4వ స్థానంలోనూ ఉంటాడు. సో వృశ్చిక లగ్నాన్ని చూస్తే 3వ స్థానంలో ఉండి 5, 9, 12 భావాల్ని శని ప్రభావం చేయటం, అలాగే గురువు 4లో ఉండి 8, 10, 12 ఈ 3 స్థానాలను కూడా ప్రభావం చేయడం జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. సో నెగిటివ్గా ఉండేది, ఎందుకంటే ఓవరాల్గా శని బలంగా ఉన్నట్టు నెగిటివ్గా ఉండే ఇవి ముందు చెబుతాను. సో 3వ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇండియాకి కొంచెం ఉత్సాహం తగ్గించే విషయాలు వినాల్సి వస్తుంది. అంటే కొంచెం నెగిటివ్ న్యూస్ భారతదేశం వినాల్సి ఉంటుంది. అది. సో ఇది శ్రవణానికి కూడా సంబంధించిన 3వ స్థానం. కాబట్టి కొంచెం బ్యాడ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ భారతదేశం వినే అవకాశం ఉంది. అలాగే 5వ స్థానాన్ని, అలాగే లీడర్షిప్లో కూడా కొంత కొరత, పీపుల్ అంటే లీడర్షిప్ని అంటే విశ్వాసం తగ్గిపోవటం లీడర్షిప్ మీద, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పంచమాన్ని శని చూస్తూ ఉన్నాడు 3వ స్థానంలో ఉండి. ఇంకా 9వ స్థానం, 12వ భావం, ఈ 2 భావాలను కూడా శని ప్రభావితం చేస్తుంది. అంటే ఏంటంటే 9వ భావం వచ్చేసి సాధువులు ఇట్లాంటి వారికి వారికి నెగిటివ్గా వాళ్ళ నుంచి మనకి ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. 9 కనుక బాగుంటే మంచి సత్సాంగత్యము, దైవభక్తి, గురుభక్తి ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. కానీ నెగిటివ్గా శని 9వ భావాన్ని చూడటం వలన సాధువుల పట్ల అగౌరవం కానీ అట్లాంటి దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంది. సాధువుల మీద విశ్వాసం కోల్పోవటము, దైవభక్తి, గురుభక్తి తగ్గటము, లేదంటే తీర్థయాత్రలు ఇలాంటివన్నీ నిలిచిపోవటము, ఎక్కువ అటువంటి ఆసక్తి లేకపోవటము, ప్లస్ నిల్వధనము అంటే సేవింగ్స్ చాలా వరకు కరిగిపోయే అవకాశం ఉంది. అది. సో సమ్ సేవింగ్స్ వి మే లూజ్ అనమాట. సో ఇండియా యొక్క నిల్వధనం, బంగారు నిల్వలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. 9. అలాగే 12 ఏంటంటే దుర్మరణాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది. అలాగే ముసలి వారికి కూడా చాలా, ఎందుకంటే శని ముసలితనానికి కారకుడు, ఆయన 12వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ముసలి వారికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మోర్ టఫ్ ఇయర్ వాళ్ళకి జరుగుతుంది. అయితే పోయిన సంవత్సరం కంటే బెటర్, ఎందుకంటే పోయిన సంవత్సరం ఇంకా శని బలంగా ఉన్నాడు. ఈ సంవత్సరం బలం తగ్గుతుంది. శని యొక్క బలం ఆయన రాను ఆయన చివరికి వెళ్తాడు రాశిలో, కాబట్టి బలం తగ్గుతుంది. కాబట్టి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే బెటరే కానీ, బట్ ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో నేను ఇప్పుడు చెప్పే భావాలన్నీ భారతదేశంలో ఇంత ముందు కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటాయని చెప్పచ్చు. అలా చెబితే పోయిన సంవత్సరం ఇంకా బాగా టెస్టింగ్ పీరియడ్స్ అనమాట. సో ఇట్లా శని భారతదేశానికి ఈ 4 భావాల్లో ఇబ్బంది పెడుతున్నారు. సో టు సమరైజ్, అంటే మనం చెడు వార్తలు వినాల్సి రావటం, మన ఉత్సాహం తగ్గటం, అలాగే సాధువులు ఇటువంటి సాంగత్యం అనేది కరువు అవటం, లేదంటే వాళ్ళ దీవెనల బదులు వాళ్ళ అసహనానికి గురవటం, వారిని సరిగ్గా గౌరవించకపోవటం, ఆధ్యాత్మిక ఆసక్తి తగ్గటం, ఇవన్నీ సంభవించే అవకాశం ఉంది. నిల్వధనం కరిగిపోయే అవకాశం ఉంది. ఓకే. సో అలాగే 12వ స్థానం వలన కూడా వృద్ధులకు కానీ దుర్మరణాలు పెరగటం, వృద్ధులకు కొంచెం ఇబ్బందులు పెరగటం, అధిక ఖర్చులు. దిస్ ఇస్ అనదర్ థింగ్. అంటే బూడిదలో పోసిన పన్నీర్ అంటారు. అంటే మన దేశం చేసే కొన్ని ఖర్చులు నిరుపయోగం అవటం, అవి పూర్తిగా ఉపయోగపడకపోవటం, బూడిదలో పోసినట్టుగా చాలా ధనం అనవసరంగా వ్యయం అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం భారతదేశానికి. ఓకే. సో నా ఇండివిజువల్గా వద్దాం. సో ఇండివిజువల్గా 12 లగ్నాలకి మీకు కనుక లగ్నం మీద ఏదో తెలియకపోతే మాత్రం యూ కెన్ చూడండి, మా ఛానల్ పేజెస్లో ఒక 5 నిమిషాల్లో మీ రాశి లగ్నం తెలుసుకోవచ్చు. సో నేను చెప్పే ఫలితాలన్నీ లగ్నానికి వర్తిస్తాయి. సో కాబట్టి ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. ఓకే. సో లెట్ us see. సో మేష లగ్నం వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. సో ఏ విధంగా అయితే నేను ప్రపంచానికి వీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అట్లా మేష లగ్నానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేష లగ్నానికి మనం చూసినట్లయితే శని 10వ స్థానంలోను, గురువు 11. ఇందాక మనం ప్రపంచానికి చెప్పుకున్నట్టుగానే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే స్పెసిఫిక్గా లగ్నాలను బట్టి, కాబట్టి కొన్ని లగ్నాలకి శని శుభుడుగాను, కొన్ని లగ్నాలకి గురువు శుభుడుగాను ఉంటారు. ఇందాక నేను చెప్పిన ప్రపంచానికి భారతదేశానికి ఇద్దరికి కూడా శని పాపిగా, గురువు మేలు చేసేవాడిగా ఉన్నారు. నేను మరి భారతదేశానికి జరిగే పాజిటివ్స్ చెప్పలేదు, గురువు చేసే పాజిటివ్స్. గురువు 4లో ఉన్నాడు. సో వెరీ గుడ్ న్యూస్.
స్థిరాస్తుల్లో కానీ బంధుమిత్రులతో కానీ మీరు గృహం కట్టుకోవాలంటే మాత్రం ఇప్పుడు భారతదేశంలో భారతదేశంలో ఎక్కువగా గృహాల నిర్మాణం అనేది బాగా జరిగే అవకాశం ఉంది. నిర్మాణ స్థానంలో గురువు ఉన్నాడు, చాలా బాగున్నాడు. సో నిర్మాణాలు మాత్రం బాగా జరుగుతాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, చాలా రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి శుభసూచకం ఈ సంవత్సరం. భారతదేశంలో ప్రత్యేకించి ఓవరాల్గా బ్రాడ్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, కన్స్ట్రక్షన్, గృహాలు అమ్మకం కొనుగోలు చేయటం. ఎందుకంటే గురువు ప్రత్యేకించి గృహానికే కారకుడు. అందులోనూ మోడీ గారికి ఈ 4వ స్థానంలోనే గురువు ఉన్నాడు. తను ఒరిజినల్గా ఆయన జన్మజాతకంలో గురువు అక్కడే ఉండటం వలన, ఇప్పుడు అక్కడికే రావటం వలన చాలా బలాన్ని చేకూరుస్తుంది ఇది. సో గృహ నిర్మాణానికి కానీ, కన్స్ట్రక్షన్కి కానీ, స్థిరాస్తులను ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఇది మంచి సమయం. సో భూమిలో మంచి వృద్ధి ఉంటుంది, మంచి పంటలు పండుతాయి ఈ సంవత్సరం. అలాగే వర్షాలు కానీ ఇవన్నీ కూడా బాగా అంటే ఒక మాదిరిగా అని చెప్పొచ్చు. ఎందుకంటే శని కటకాన్ని చూడటం వలన, చంద్రుడి హౌస్ని చూడటం వలన కొంత వర్షాన్ని తగ్గిస్తాడు, కానీ గురువు 4లో ఉండటం వలన కొంత వర్షాన్ని కలిగిస్తాడు. సో ఓవరాల్గా మరీ వర్ష అభావం ఉండదు, కానీ ఒక మాదిరిగా వర్షం మాత్రం పడుతూ ఉంటుంది అది. సో అలాగే గురువు ఇంకేం చూస్తున్నాడంటే ఆయనకి 8వ స్థానాన్ని. సో మోడీ గారు ఎక్కడున్నా గెలుస్తారు. ఆయనకి ఈ సంవత్సరం కరెక్ట్గా మన ఏప్రిల్ 6 నుంచే గురువు మారాడు. సో ఇట్స్ ఎ గుడ్ ఇయర్ ఫర్ హిమ్. ఎందుకంటే 8వ స్థానం జయక్షేత్రం, ఆయన ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది ఆయన చేసే పోటీల్లో అన్నింటిలో కూడా. సో ఎలక్షన్స్లో కూడా ఎక్కువ మంచి ఫలితాలు ఆయనకి వచ్చే అవకాశం వచ్చింది మొన్న 6వ తారీఖు నుంచి. సో ఇట్స్ ఎ గుడ్ టైం ఫర్ హిమ్ టు విన్ ఎలక్షన్స్ అండ్ అదర్ థింగ్స్. అలాగే ఆయనకి పదవులు కానీ, గౌరవం కానీ, కీర్తి కానీ పెరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే గురువు 10వ స్థానాన్ని చూస్తున్నాడు. సో నాట్ ఓన్లీ ఫర్ హిమ్, ఫర్ ఇండియా కూడా మంచి గ్లోరీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కొంత పెరగడానికి అవకాశం ఉంది. ప్రపంచపరంగా తక్కువ అంటే జీవనోపాధికి కష్టమైన ఇండియాలో కొంచెం ఎక్కువ అవకాశాలు రావడానికే అవకాశం ఉంది. అలాగే ఆయన 7వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. మంచి రెగ్యులేటెడ్ లైఫ్, ఆహార విహార నిద్రలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఓవరాల్గా పాజిటివ్స్ చూసినట్టయితే భారతదేశానికి స్థిరాస్తుల్లోనూ బంధుమిత్రులతో మధ్య సఖ్యత, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, నిర్మాణ స్థానము, గృహాలు కొనాలన్నా అమ్మాలన్నా మంచి సమయం ఇది. అలాగే ఉద్యోగాల్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, సంపాదనలో కూడా. సో అట్లాగే జయక్షేత్రం కూడా చాలా బాగుంది. సో ఇట్స్ ఏ గుడ్ అంటే ఇండియా విల్ గెట్ పలుకుబడి పెరుగుతుంది. భారతదేశం యొక్క పలుకుబడి ప్రపంచంలో పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఓకే, సో దోస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. సో లెట్ us go now by individual. మేష లగ్నానికి వెళ్దాం. మేష లగ్నాన్ని చూస్తే శని పాపి, గురువు శుభుడు అవుతాడు. సో ఇందాక చెప్పుకున్నట్టుగా మేష లగ్నం అయితే 10లో శని ఉన్నాడు. 12వ స్థానాన్ని 4, 7 ప్రపంచానికి చెప్పినయే మేష లగ్నం వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయి. సో మీకు సంపాదనలోనూ వాటిలో కొన్ని ఇబ్బందులు, అధిక ఖర్చులు, బూడిదలో పోసిన పన్నీరు అన్నట్టుగా ధనం కొంత వృధా అయిపోవటం, అలాగే స్థిరాస్తుల్లో కానీ ఆహార విహార అనేది కొంచెం కలత కలిగించేది జరిగే అవకాశం ఉంది మేష లగ్నం వారికి ఈ సంవత్సరంలో. సో పాజిటివ్గా చెప్పాలంటే గురువు కొన్ని పాజిటివ్స్ చేస్తున్నాడు. 11 మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్లో లాభాలు, మీకు మంచి గైడెన్స్, మీరు స్వగ్రామానికి తిరిగి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే ఊరు మారే అవకాశం ఫర్ బెటర్మెంట్. ఊరు మారిన మంచిది ఇప్పుడు మేషలగ్నం వాళ్ళు ఈ సంవత్సరం. అలాగే మేషలగ్నం వాళ్ళకి 3వ స్థానం, కొంచెం మంచి శుభవార్తలు వింటారు. మేషలగ్నం వాళ్ళు ఈ సంవత్సరం కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే మీకు సంతానం ఫలించే అవకాశం ఉంది. సంతానం లేని వారికి, మేషలగ్నం వారికి ఈ సంవత్సరం. అలాగే మంచి ఆహార విహార నిద్రలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో సంతాన సాఫల్యం మేషలగ్నం వారికి కొంచెం ఎక్కువ బలం వస్తుంది ఈ సంవత్సరం. అలాగే సంతానం వలన కొంచెం బలం కలిగే అవకాశం ఉంది. సంతానం మంచి వృద్ధిలోకి రావటం కానీ, సో పుత్ర సంతానం కానీ, ఎందుకంటే గురువు చూస్తున్నాడు ప్రత్యేకించి. సో పుత్ర సంతానం బాగా యోగించే అవకాశం ఉంది మేషలగ్నం వారికి. అలాగే మంచి గైడెన్స్ ఇలాంటివి కూడా లభించే అవకాశం ఉంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ ఫర్ మేషలగ్నం. So I'll go like this one by one for all 12 lagnas. So excuse me 1 minute.
ఓకే. సో సంబడీ ఈజ్ ఆస్కింగ్ సో మీరేదైనా క్వెషన్‌లు చాట్‌లో ఉంటే పెట్టినా గాని నేను స్లోగా ఆన్సర్ చేస్తాను. యాస్ ఐ కంప్లీట్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వెషన్స్ ఆన్ ద చాట్. ఓకే. నేను ముందు ఫోకస్డ్‌గా 12 లగ్నాల వరకి జాతకాలు చెప్పిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానాలు చెబుతాను. మీరు చాట్‌లో అడగొచ్చు ఏమైనా ప్రశ్నలుంటే. ఓకే. సో యూ కెన్ పోస్ట్ యువర్ క్వెషన్స్. ఓకే. సో మేష లగ్నం అయిపోయింది. వృషభ లగ్నం. వృషభ లగ్నం వారికి మనం చూసినట్లయితే శని 9వ భావంలో ఉండి 11 భావాన్ని 3, 6 భావాలను కూడా ఎఫెక్ట్ చేస్తున్నాడు. సో వృషభ లగ్నం వారికి శని శుభుడు. సో చాలా అంటే 6 లగ్నాల వారికి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. 6 లగ్నాల వారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే గురువు వీక్‌గా ఉండటం వలన. సో శని శుభుడుగా ఉండే లగ్నాలకి చాలా మంచిది ఈ సంవత్సరం. సో మనం చూసినట్లయితే వృషభ లగ్నానికి 9లో ఉండటం వలన మంచి నిలవదనము అంటే సేవింగ్స్ బాగా సేవింగ్స్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇయర్ ఫర్ సేవింగ్స్ వృషభ లగ్నం వారికి. సో అంతేకాకుండా మీరు ఇన్వెస్ట్ చేసే వాటిలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. 11వ భావాన్ని శని చూస్తున్నాడు. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇట్స్ ఎ గుడ్ టైమ్ ఫర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ వృషభ లగ్నం వారికి. అలాగే గురువు చూసినట్లయితే ఇంకా 3వ భావం 6వ భావం కొన్ని శుభవార్తలు మీరు వింటారు. అలాగే 6వ భావం మీకేమన్నా అప్పులు రుణాలు ఏమన్నా తిరిగి రావాలంటే ఎందుకంటే నవమాధిపతి శని నవమంలో ఉండటం చాలా మంచిది. కొన్ని శుభకార్యాలు కూడా మీరు ఇంట్లో చేసుకోగలుగుతారు. ఏమైనా తీర్థయాత్రలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే అన్నీ అందరికీ వర్తించకపోయినా వీటిల్లో అనుకూలత ఏర్పడినట్టు. నేను చెప్పే అన్నీ కూడా దే ఆర్ ఫేవరబుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ ఇయర్. అది వాటికి అంటే లైక్లీహుడ్ ఆఫ్ హ్యాపెనింగ్ దమ్ ఇస్ మోర్. ఓకే. సో శుభకార్యాలు మంచి సత్సాంగత్యము వీటన్నిటికీ చాలా మంచిది. నవమంలో నవమాధిపతి ఉండటం వృషభ లగ్నానికి దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్. నవమాధిపతి నవమంలో ఉండడం కానీ పంచమాధిపతి పంచమంలో ఉండటం కానీ ఎప్పుడైనా చాలా మంచిది అనమాట. సో పంచమాధిపతి అంటే కన్యాలగ్నం. కన్యాలగ్నం వారికి కూడా చాలా మంచిది. వృషభ లగ్నం వారికి కూడా చాలా మంచిది ఓవరాల్గా చెప్పాలంటే ఈ 2 లగ్నాలకి. అలాగే లగ్నాధిపతి లగ్నంలో ఉండటం వలన కూడా మకర లగ్నానికి చాలా ప్రత్యేకంగా స్పెషల్ ఇయర్ ఫర్ దెమ్. సో వృషభ లగ్నానికి మంచిది సంవత్సరం. వెరీ గుడ్. యూ కెన్ టేక్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. భక్తిలో ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కానీ ఇది చాలా మంచి సంవత్సరం వృషభ లగ్నం వారికి. ఓకే. సో అంతేకాకుండా 11వ స్థానం సో లాభస్థానం బాగుంది కాబట్టి పలు రకాల అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది వృషభ లగ్నం వారికి. అలాగే మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీకు ఉత్సాహం కలిగించే న్యూస్ వింటారు. ఉత్సాహం కలిగించేవి మీరు చూస్తారు. ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. అలాగే మీకు ఏమైనా రుణాలు ఎవరన్నా బాకీ ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నవమాధిపతి అయిన శని 6ని చూడటం వలన మీ యొక్క రుణాలు ఎవరైనా తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ వన్ అనదర్ గుడ్ ఆస్పెక్ట్ యూ కెన్ రిమెంబర్. అది ఇక నెగిటివ్గా చూస్తే వృషభ లగ్నానికి 10వ స్థానంలో గురువు ఉండటం వలన కొంచెం ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. కొంచెం అంటే మనం చేసిన కష్టానికి వేరే వాళ్ళకి కీర్తి గౌరవం వెళ్ళటం కానీ ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది గురువు యొక్క ప్రభావం వలన. అలాగే కొంచెం ధనాభావం అవసరానికి డబ్బులకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ధనస్థానాన్ని గురువు పాపిగా చూస్తున్నాడు. ధన కారకుడు కూడా. సో కాబట్టి వృషభ లగ్నం వారికి కొంచెం కుటుంబ అన్యోన్యతలో కానీ మనం వాక్కులో కూడా మన వాక్కును మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మనం ఒకటే చెబితే వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకుని దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది వృషభ లగ్నం వారికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వాక్కుతో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ లగ్నం వారు. ఇంకా అంతేకాకుండా కొంచెం స్థిరాస్తులు కానీ వీటిలో కానీ అమ్మేసే అవకాశం కానీ బంధుమిత్రులతో సరిగ్గా సంబంధాలు లేకపోవటం ఇలాంటి కొంచెం స్థిరాస్తుల్ని వేరే వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం, మన స్థిరాస్తులను వేరే వాళ్ళు మనకంటే ఎక్కువ అనుభవించే అవకాశం ఇవి కొన్ని సంభావనలు ఉన్నాయి వృషభ లగ్నం వారికి ఈ సంవత్సరం. అలాగే 6వ స్థానాన్ని గురువు కూడా చూస్తున్నాడు, శని కూడా చూస్తున్నాడు కాబట్టి కొంత మనం అనుకున్నంత తిరిగి రాకపోయినా కొంత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. కొంత ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ ఉన్నా గురువు కొంచెం తగ్గిస్తూ ఉన్నాడు. శని ఇస్తూ ఉన్నాడు, గురువు తగ్గిస్తూ ఉన్నాడు. సో ఇది కొంచెం మిక్స్డ్గా ఉందన్నమాట 6వ భావం ఓవరాల్గా. సో ఇట్లా వృషభ లగ్నం వారికి కొన్ని భావాల్లో శని వలన మంచి జరుగుతుంది, గురువు వలన కొన్ని భావాల్లో వారికి అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. సో ఇది ఈ సంవత్సరం వృషభ లగ్నం వారికి. ఓకే. నెక్స్ట్ లెట్ us see మిథున లగ్నం. ఓకే. మిథున లగ్నం చూసినట్లయితే
మిథున లగ్నం వారికి శని అష్టమ స్థానంలో ఉంటాడు. సో, అష్టమ స్థానం జయక్షేత్రం. సో, జయక్షేత్రం అష్టమ స్థానంలో ఉండటం అనేది మంచిది. అష్టమాధిపతి అష్టమంలో ఉంటున్నాడు. సో, కాబట్టి పలుకుబడి పెరుగుతుంది. ఎక్కడికెళ్ళినా గెలుచుకు రాగలుగుతారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే మాత్రం ఇది మంచి సమయం మిథున లగ్నం వారికి కోర్టు కేసులు సాల్వ్ అవ్వడానికి. దిస్ ఇయర్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇయర్. అది. ఎందుకంటే 8 తీర్పు స్థానము. సో, దాంట్లో శని ఉండటం వలన మంచి తీర్పులు ఫేవరబుల్‌గా వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంది. శని 8లో ఉండి 2ను కూడా చూస్తాడు. ప్లస్ శని ఆయుష్ కారకుడు. మీకు మంచి ఆయుర్బలము లేదా ఇంకో రకంగా చెప్పాలంటే మంచి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇయర్ ఫర్ ఎటువంటి ప్రాబ్లం లేదు మీ ఆయుష్‌కి. ఏ ఆటంకం రాదు. అంటే మీకు ఏమైనా యాక్సిడెంట్ అయినా గ్యారంటీగా బయటపడతారు. యాక్సిడెంట్లు అవ్వవు శని 8లో ఉన్నప్పుడు శుభుడుగా. బట్ అయినప్పటికి కూడా మీకు ఏమైనా గోటితో పోతుందనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చినా మనం మాత్రం బయటపడే అవకాశం ఉంటుంది. సో, 8వ స్థానంలో ఉండి 10వ స్థానాన్ని కూడా చూడటం వలన వృత్తి, ఉద్యోగ వీటిల్లో చాలా బాగా రాణించే అవకాశం ఉంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. సంపాదన పెరిగే అవకాశం ఉంది మిథున లగ్నం వారికి ఈ సంవత్సరం. అలాగే ఆయన 2వ స్థానాన్ని కూడా శని చూడటం వలన మంచి అంటే మీ మాటలకి విలువిచ్చే వాళ్ళు ఉంటారు. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. మీ మాటల వలన మంచి అంటే వేరే వాళ్ళు వింటారు. మీరు చెప్పే మాటల్ని, మీరు ఇచ్చే గైడెన్స్‌ని వాళ్ళు స్వీకరించే అవకాశం ఉంటుంది. సో, దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ మిథున లగ్నం వారికి. ప్రత్యేకించి అంటే 8లో శని ఉండటం, 2లో చూడటం వలన కుటుంబ అన్యోన్యత బాగా ఫ్యామిలీలో టుగెదర్‌నెస్ పెరగడానికి మంచి సంవత్సరం అని చెప్పొచ్చు. అలాగే 5వ భావాన్ని కూడా శని చూస్తున్నాడు. సో, సంతానంలో కొంత వృద్ధి ఉంటుంది. అయితే గురువు కూడా చూడటం వలన కొంత ఇట్స్ లైక్ నెట్ ఎఫెక్ట్ ఈస్ పాజిటివ్. ఎందుకంటే శని బలంగా ఉన్నాడు గురువు కంటే. కానీ కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు గురువు వలన సంతానంలో కానీ లేదంటే విద్యాస్థానం కూడా చెప్పొచ్చు 5ని. కాబట్టి విద్యలో కూడా. సో, ఇది మిథున లగ్నం వారికి కొన్ని ప్రభావం ఎలా ఉంటుందని చూసుకోవడానికి. ఓకే. నెక్స్ట్ ఇక కటక లగ్నం. కటక లగ్నం వారికి ఎలా ఉండబోతుంది? సో, కటక లగ్నం వాళ్ళకి మనం చూసినట్లయితే శని సప్తమ స్థానంలో ఉంటాడు. కటక లగ్నానికి శని పాపి. కాబట్టి కొంచెం వివాహంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందులోను ప్రత్యేకించి శని ఉన్నాడు. సప్తమాధిపతి సప్తమంలో ఉండటం చాలా వివాహం జరగని వాళ్ళకేమో చాలా కష్టంగా ఉంటుంది వివాహం అవ్వటానికి. అంటే కటక లగ్నం వారికి శని అక్కడ ఉన్నంత కాలం వాళ్ళకి ఇబ్బంది అనమాట. సప్తమంలో సప్తమాధిపతి ఉండటం. సో, వివాహ ప్రయత్నాలు కొంచెం కష్టంగా ఉంటాయి కటక లగ్నం వారికి. అలాగే 9లో కూడా ఉన్నాడు శుభకార్యానికి కూడా. సో, 7, 9ని ఆక్యుపై చేసి కటక లగ్నం వారికి వివాహానికి మాత్రం బాగా ఇబ్బందులు పెట్టే సంవత్సరం ఇది. అలాగే లగ్నాన్ని చూస్తున్నారు. లగ్నాన్ని చూడటం వలన కూడా కొంత ఆరోగ్యం గానీ, తొందరగా నీరసం, స్టామినా, ఇమ్యూనిటీ తగ్గడం ఇలాంటివన్నీ సంభవిస్తాయి. అలాగే 4వ స్థానాన్ని కూడా శని చూస్తున్నాడు కటక లగ్నం వారికి. సో, కొన్ని ఇబ్బందులను స్థిరాస్తుల్లోనూ వీటిలోనూ ఎదుర్కొనే అవకాశం ఉంది. పంటలు కూడా అంత రావు. ఎందుకంటే 4వ స్థానం పంటల స్థానం. సో, కటక లగ్నం వారికి ఇట్లాంటి రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వీళ్ళకి కూడా కొంత ఫేవరబిలిటీ ఉంది. గురువు ఏ విధంగా మేలు చేస్తాడు కటక లగ్నాన్ని చూసినట్లయితే అష్టమంలో గురువు ఉన్నాడు. సో, కొన్ని రకాల గెలుపుకి ఇవి నాంది అనమాట. అలాగే 12వ స్థానాన్ని చూస్తున్నాడు. వీళ్ళు చేసే ఖర్చులు బాగా సద్వినియోగం అవుతాయి. మనం పెట్టే ప్రతి రూపాయి విలువ గడిగిస్తుంది. అంటే బాగా విలువ వస్తుందన్నమాట. అది. అంతేకాకుండా ముసలి వాళ్ళకైతే సునాయాసంగా ఉంటుంది. ఎందుకంటే గురువు కూడా ముసలితనానికి కారకుడు. సో, ముసలి వారికి మంచిది. కటక లగ్నంలో ఉండి ముసలితనంలో ఉండేవారికి మంచిది. అలాగే సునాయాస మరణం మోక్ష సాధనకు కూడా చాలా బాగుంటుంది. గురువు మోక్షకారకుడు. ఆయన 12వ స్థానాన్ని చూడటం వలన అంటే ముసలివారికి మోక్ష స్థానము, సునాయాస మరణము, మోక్షం ప్రాప్తించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఒక వెరీ గుడ్ పాయింట్ ఫర్ కర్కాటక లగ్నం వారికి. కటక లగ్నం వారికి ముసలివారికి మాత్రం చాలా గుడ్ న్యూస్ ఈ సంవత్సరం అనేది. ఈ సంవత్సరం మరణించితే కొద్దిగా ఉన్నత లోకాలకు వెళ్ళటం, సునాయాస మరణము, ఇవన్నీ మోక్ష స్థానం కూడా బాగుండటం వలన 12 గురువు చూడటం వలన మోక్షానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది.
సో దిస్ వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ పాయింట్ ఫర్ కటక లగ్నం వారికి గురువు వలన. ఇక రెండో స్థానాన్ని కూడా చూస్తున్నారు. వాళ్ళ వాక్కు చాలా బాగుంటుంది. గురువు వాక్కు అధికారి. ధనానికి కూడా, ధన చలామణి కూడా చాలా బాగుంటుంది. కుటుంబ అన్యోన్యత బాగుంటుంది. ఇవన్నీ కూడా పాజిటివ్గా కటక లగ్నం వారికి గురువు వలన జరుగుతూ ఉన్నాయి. అలాగే 4వ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నాడు. కాబట్టి శని ఇచ్చే నెగిటివ్ ఫలితాలను కొంత తగ్గిస్తూ ఉంటాడు. సో దట్ ఈస్ వెరీ నైస్ థింగ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఫర్ కటక లగ్నం వారికి. ఈ ఎల్డర్లీ పీపుల్కి మాత్రం చాలా మంచిది మోక్ష స్థానం. అలాగే మిగిలిన వారికి కూడా మోక్ష సాధనకి మంచి సమయం ఇది. ఈ సంవత్సరం మోక్ష సాధన అంటే సాధన చేసుకోవడానికి మాత్రం భక్తిపరంగా ఆధ్యాత్మిక గ్రంథ ఆసక్తి, వేదాల పఠనం కానీ ఇవన్నీ కటక లగ్నం వారికి అందరికీ ఉపయోగపడతాయి. దట్ ఈస్ వెరీ పాజిటివ్ సైన్, పాజిటివ్ థింగ్ ఫర్ కటక లగ్నం అదనమాట. సో ఇక కటక లగ్నం వారికి దీస్ ఆర్ సమ్ పాజిటివ్స్, వెరీ నైస్. మోక్ష సాధన, మోక్షానికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి, ఉన్నత లోక ప్రాప్తికి మంచి సమయం. అలాగే టీచర్స్కి కానీ ఎవరైనా వాక్కుతో జీవించే వాళ్ళకి చాలా మంచి సమయం కటక లగ్నం వారికి సంవత్సరం. దీస్ ఆర్ ద 2 వెరీ స్ట్రాంగ్ థింగ్స్ బికాస్ ఆఫ్ గురు. సో దట్స్ వెరీ నైస్ థింగ్. ఇక సింహలగ్నం చూద్దాం. సింహలగ్నం వారికి ఎలా ఉంటుంది? సింహలగ్నం వారికి శని 6లోను, గురువు 7లోను ఉంటున్నాడు. సో శని 6లో ఉండి 8ని చూస్తాడు. వీళ్ళకి కొంచెం ఆరోగ్యపరంగా అలాగే యాక్సిడెంట్స్ పరంగా శని నెగిటివ్ చేసే అవకాశం ఉంది. ఇది మనం గమనించాల్సిన విషయం. సింహలగ్నం అయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెటర్ అని చెప్పాలి. శని పోయిన సంవత్సరం ఇంకా బలంగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఈజ్ బెటర్ ఆఫ్ కోర్స్. పోయిన సంవత్సరం గురువు కూడా శని యొక్క బలాన్ని తగ్గించడం వల్ల కొంత కంట్రోల్లో ఉన్నాడు ఆయన. బట్ దిస్ ఇయర్ ఈజ్ బికమింగ్ స్లోలీ వీకర్, బట్ నాట్ ఫుల్లీ వీకర్. సో ఇప్పటికీ బలం ఉంది శనికి, కాబట్టి గమనించాలి ఇది. అయితే అంతేకాకుండా 6, 8, 12వ స్థానాన్ని, 3వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఇక 12వ స్థానం అంటే తెలిసిందే. శని గనక 12ని చూస్తే కొంచెం అంటే దుర్మరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కొంచెం అనవసరమైన ఖర్చులు, బూడిదలో పోసిన పన్నీరులాగా ఊరిని వృధా అయిపోతాయి ఖర్చులు. 6లో ఉండటం వలన ధనం ఇస్తే తిరిగి రాదు. సో ఈ సంవత్సరం సింహలగ్నం వారు మీరు ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇస్తే మాత్రం రాదు. లోన్ తీసుకుంటేనేమో కష్టం అవుతుంది కట్టడం, అప్పు తీసుకుంటే తిరిగి తీర్చడం కష్టం అవుతుంది. అదే అప్పు తీసుకుంటే. సో అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ పాలసీ ఫర్ సింహలగ్నం వారికి ఈ సంవత్సరం. ఓకే. సో అంతేకాకుండా ఏదైనా కోర్టు కేసులు ఉన్నా కానీ అవన్నీ అంత కలిసి రావు ఈ సంవత్సరం. తీర్పులు కూడా సరిగ్గా రావు. కాబట్టి బెటర్ టు డూ థింగ్స్, సెటిల్మెంట్ అవుట్ సైడ్ ద కోర్ట్ ఈజ్ బెటర్. అది సింహలగ్నం వారికి అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంట్ ఈజ్ బెటర్. అట్లాగే అది ఖర్చులను కూడా చెప్పాను కదా. 3వ స్థానం. సో కొంత బ్యాడ్ న్యూస్ కూడా వినాల్సి ఉంటుంది సింహలగ్నం వారు ఈ సంవత్సరం. సో ఇక చూసినట్లయితే గురువు వలన వచ్చే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి? గురువు ఏ విధంగా మేలు చేస్తాడు సింహలగ్నం వారికి? సో సింహలగ్నం వారికి 7లో ఉన్నాడు. సో వివాహానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్. గురువు 7లో ఉంటే వివాహం అవటం చాలా సునాయాసంగా వివాహం అయిపోతుంది. సో సింహలగ్నం వారు వివాహానికి కనుక ఎదురు చూస్తున్నట్టయితే దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇయర్ ఫర్ సింహలగ్నం వారికి. సో దట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్. అలాగే మంచిగా నిద్రపడుతుంది అంటే టయానికి, అంటే ఒక మంచి రెగ్యులేటెడ్ లైఫ్ జీవించడానికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది సింహలగ్నం వారికి. అలాగే గురువు సింహలగ్నం వారికి 11వ స్థానాన్ని చూస్తున్నాడు, సింహలగ్నాన్ని చూస్తూ ఉన్నాడు, 3వ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. సో 11వ స్థానం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పలు రకాలుగా లాభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే గురువు కాబట్టి ప్రత్యేకించి అన్నలతో కానీ అక్కలతో కానీ సంబంధం ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా కూడా ఈ సంవత్సరం దానికి చాలా ఫేవరబిలిటీ పెరుగుతుంది అనమాట. సో అట్లాగే ఇక సింహ లగ్నాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి మంచి స్టామినా, ఇమ్యూనిటీ అవి కొంచెం బలాన్ని కలిగించి బాగా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఇంకా సింహ లగ్నానికి మూడవ స్థానంలో కూడా గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి కొంత గుడ్ న్యూస్ కూడా వింటారు, కొంత ఉత్సాహం కూడా కలిగించే విషయాలు జరుగుతాయి గురువు వలన. ఇది సింహ లగ్నం వారికి. సో వాట్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్, వాట్ ఆర్ ద నెగిటివ్ థింగ్స్, ఏ భావాల్లో ఎటువంటి ప్రభావం జరుగుతుంది అనేది మనం గమనించవచ్చు. సో ముఖ్యంగా గురువు శనిలే సంవత్సరం అంతా ఎక్కువ ఫలితాలు ఇచ్చేది. మిగిలిన గ్రహాలు మారుతూ ఉంటారు కాబట్టి ప్రతి నెల
వాళ్ళు భావాలు మారుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేసే ఎఫెక్ట్స్ అనేది తక్కువ టైం ఉంటాయి. ఎక్కువ టైము, ఎక్కువ ప్రభావం చూపేది అంతే కదండీ! ఏదైనా కష్టం మనకి ఎక్కువ టైం ఉంటే ఎక్కువ ప్రభావం మనం ఫీల్ అవుతాం. అందువల్ల సంవత్సరం అంతా నెగెటివ్ గాని, పాజిటివ్‌గా ఇచ్చే గ్రహాలు కాబట్టి శని గురువుల ఫలితాలే మనకు ముఖ్యంగా నోటీసబుల్ చేంజెస్ మన జీవితంలో తీసుకురాగలుగుతాయి. కాబట్టి వాటిని మనం చర్చిస్తూ ఉన్నాం. ఓకే. సో నౌ లెట్ us గో టు కన్యా లగ్నం. సో కన్యా లగ్నం వారికి కూడా చాలా మంచి గుడ్ న్యూస్ ఉంది. ఓకే. సో కన్యా లగ్నం వారికి చూసినట్లయితే కన్యా లగ్నానికి పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ కన్యా లగ్నం. అంటే సంతాన పరంగా సంతానాన్ని ఆశించే వారికి మాత్రం చాలా మంచి సంవత్సరం ఈ సంవత్సరం కన్యా లగ్నం వారికి. పంచమాధిపతి పంచమంలో ఉండటం చాలా మంచిది. అంతేకాకుండా వాళ్ళకి శని 7వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి వివాహాన్ని కోరుకునే వారికి కూడా కన్యా లగ్నం వారికి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇయర్ ఫర్ మ్యారేజ్. సంతానం కోరుకునే వారికి, వివాహం కోరుకునే వారికి, కన్యా లగ్నంలో పుట్టిన వారికి శని చాలా విధంగా మేలు చేస్తున్నాడు. సో దిస్ ఎ వెరీ గుడ్ ఇయర్ ఫర్ దెమ్. ఓకే. అంతేకాకుండా 11వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు శని, 2వ స్థానాన్ని చూస్తున్నాడు. సో మంచి వాక్కు, కుటుంబ అన్యోన్యత, ధనం కూడా లభించే అవకాశం, ఇవన్నీ కూడా కన్యా లగ్నం వారికి పాజిటివ్గా చేస్తున్నాడు. అలాగే 11వ స్థానం ఆకస్మిక ధన లాభం, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా, అలాగే పలు విధాలైన లాభాలు, ఇన్వెస్ట్మెంట్లు బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. బిజినెస్లో ఉండే వాళ్ళకి కూడా ఇది మంచి స్థానం, 11వ స్థానం లాభాలు తీసుకురావడానికి. సో బిజినెస్ పీపుల్ కూడా ఇది చాలా మేలు చేస్తుంది. సో కన్యా లగ్నంలో ఉంటూ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదనే చెప్పాలి. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. 5, 7 ముఖ్యమైన భావాలను చూస్తున్నారు. 5, 7, 11, 2 స్థానాలు. సో కన్యా లగ్నం వారికి మంచి సంవత్సరం అని చెప్పొచ్చు. అలాగే కొన్ని నెగిటివ్గా గురువు ఏం చేస్తూ ఉన్నాడు, అయితే శని డామినేట్ చేస్తున్నాడు కాబట్టి గురువు యొక్క ప్రభావం అనేది తక్కువగా నెగిటివ్ ఉంటుంది. సో ఇవి ఏ భావాల్లో చూద్దాం. గురువు 6వ భావంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా లగ్నం వారు. అంతేకాకుండా అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. సో ఈ సంవత్సరం ఎక్కువ మనకి ఏం వసూలు అవ్వవు ఎక్కువగా. అలాగే 10వ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి వృత్తి, విద్య, వృత్తి, గౌరవం వీటిలో తగినంత రాణించకపోవచ్చు. అది సంపాదనలో లేదా మనం కష్టపడితే వేరే వాళ్ళు దానికి క్రెడిట్ వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది. దట్ ఈస్ వన్ థింగ్ హియర్. అంతేకాకుండా 12వ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నాడు కన్యా లగ్నానికి. సో 12వ స్థానాన్ని చూడటం వలన అధిక ఖర్చులు, అలాగే అనవసరమైన ఖర్చులు, దుర్వినియోగం అవటం ఖర్చులు చేసినది, అలాగే కొంచెం దుర్మరణాలు కానీ ఇలాంటివి కూడా కొన్ని సంభవించే అవకాశం ఉంది. ప్రత్యేకించి గురువు ముసలితనానికి కారకుడు కాబట్టి ముసలి వాళ్ళకి కష్టంగా ఉంటుంది కన్యా లగ్నంలో పుట్టిన వారికి ఈ సంవత్సరం. అది సో సంవత్సరం మారుతూ ఉంటుంది కదా. ఈ సంవత్సరం ఈ డిపార్ట్మెంట్లో బలము, ఈ డిపార్ట్మెంట్లో కష్టము కన్యా లగ్నం వారికి ఉంది. సో టు సమరైజ్ ఇట్, మొత్తం కలిపి సమరైజ్ చేయాలంటే వీళ్ళకి కన్యా లగ్నం వారికి సంతానాన్ని ఆశించే వారికి, వివాహాన్ని ఆశించే వారికి చాలా మంచి సంవత్సరం. అలాగే అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ పలు రకాల లాభాలు కానీ వచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్స్కి మంచి సమయం ఇది. అలాగే కుటుంబ అన్యోన్యత, ధనానికి ఎటువంటి లోటు లేకపోవటం, మంచి వాక్కు, వాళ్ళు చెప్పేది నలుగురు విని మేలు పొందే అవకాశము కన్యా లగ్నం వారికి శని వలన లభిస్తుంది. అలాగే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి, ఆరోగ్య విషయాల్లో, అలాగే ఖర్చుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గురువు వలన కొన్ని ఇబ్బందులు, అలాగే వృత్తి, ఉద్యోగంలో, సంపాదనలో కూడా జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్స్ రాకపోవటం, వేరే వాళ్ళకి గుర్తింపు వచ్చే అవకాశం మనం చేసిన దానికి, ఇవన్నీ కన్యా లగ్నం వారికి ఈ సంవత్సరం సంభవించే అవకాశం ఉంది. ఓకే. సో దట్స్ అబౌట్ కన్యా లగ్నం. సో నెక్స్ట్ తులా లగ్నంకి వెళ్దాం. సో తులా లగ్నం చూస్తే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది తులా లగ్నం వారికి. సో తులా లగ్నం వారికి శని 4లో ఉంటాం. దట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. అంటే కన్స్ట్రక్షన్ పరంగా, నిర్మాణ పరంగా, లేదంటే ఏమైనా కొనాలనుకున్నా, ఏదైనా కట్టాలనుకున్నా, భూమి పరంగా
లేదా బోర్ వేయాలనుకున్న పంటలు కూడా చాలా బాగా పండే అవకాశం ఉంది. తులాలగ్నం వాళ్ళకి చాలామంది ఏం చెబుతారంటే చతుర్థంలో శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలా నెగిటివ్ చెబుతారు. కానీ తులాలగ్నం వారికి శని శుభుడు, ఆయన పంచమాధిపతి, ఎప్పుడు పంచమాధిపతి శుభత్వాన్నే ఇస్తాడు. కాబట్టి శని వీళ్ళకి పలు రకాల మేలు చేయబోతున్నాడు తులాలగ్నం వారికి. సో మిథున లగ్నం వారికి చెప్పుకున్నాం, శని చాలా మేలు చేస్తాడని, నవమాధిపతి నవమంలో ఉంటాం. అలాగే కన్యా లగ్నానికి పంచమాధిపతి పంచమంలో ఉంటాం. తులాలగ్నానికి కూడా చతుర్థాధిపతి చతుర్థంలో ఉంటాం. చాలా బలంగా ఉండటం వలన మంచి నిర్మాణ స్థానం, అంటే నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ ఏదైనా సరే కొత్తది మొదలు పెట్టాలంటే మాత్రం వెరీ గుడ్ టైం ఫర్ తులాలగ్నం వారికి ఈ సంవత్సరం. ఓకే, సో అంతేకాకుండా ఆయన 6లో కూడా చూస్తున్నాడు. సో 6ను చూడటం వల్ల కూడా ఏమైనా రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. ఫైనాన్షియల్గా కూడా మంచి బెటర్ సిచ్యువేషన్ చూడొచ్చు. అలాగే శత్రు రోగ రుణాలు, శత్రువుల కంటే మనం శత్రువులను అధిగమించే అవకాశం ఉంటాం. కోర్టు కేసుల్లో కానీ వీటన్నిటిలో కూడా కొంచెం బలం చేకూరుతుంది. మనం కూడా ఏదైనా అప్పులు కట్టాల్సినవి కూడా కట్టేసే అవకాశం ఉంది. సో అది శని 6ను చూడటం వల్ల తులాలగ్నం వారికి ఈ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. అలాగే 10వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు శని. కాబట్టి మంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, మంచి గుర్తింపు కానీ, మంచి సంపాదన కానీ, ఇవన్నీ గౌరవం కానీ ఉండే అవకాశం ఉంది. దట్స్ వెరీ గుడ్ సైన్. సో 4, 10, 6 అలాగే లగ్నాన్ని కూడా చూస్తూ ఉన్నారు. సో ఇవి తులాలగ్నం వారికి శని వలన వచ్చే చాలా మేలు ఈ సంవత్సరం. ఇక గురువు వలన వచ్చే కొన్ని ఇబ్బందులు ఏంటి చూద్దాం. సో గురువు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానం వలన కానీ వీళ్ళ వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే విద్య కూడా, స్టూడెంట్స్ అయితే విద్యలో అనుకున్నంత సాధించలేదు. 10 మార్కులు వస్తున్నాయి అనుకుంటే 7లోనే 8లోనే ఆగిపోయే అవకాశం. అది విద్యాపరంగా ఇది కొద్దిగా కష్టం అన్నమాట, కష్టమైన సమయం. అంత మంచి ఫలితాలు రావు సంతానం ద్వారా. అలాగే గ్రామంలో కూడా ఏమైనా గ్రామ మార్పిడి, కనీసం ఇళ్ళన్న మారే అవకాశం ఉంటుంది. అలాంటి ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి తులాలగ్నం వారికి గురువు 5లో ఉండటం వలన. అలాగే ఆయన 9వ స్థానాన్ని చూస్తున్నాడు. బంగారం కానీ ఏదైనా ఉంటే మాత్రం అది తాకట్టు పెట్టడం, అమ్మేయటం, లేదా పగిలిపోవటం. సో గురువు బంగారానికి కారకుడు. 9 నిల్వ స్థానం. సో బంగారు నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంది తులాలగ్నం వారికి గురువు నెగిటివ్గా చూడటం వలన. సో అంటే మోస్ట్లీ బంగారం టర్న్ అయ్యి స్థిరాస్తులు పెరగవచ్చు. శని 4లో బలంగా ఉన్నాడు, గురువు 9ని చూస్తున్నాడు. కాబట్టి మనకున్న సేవింగ్స్ అన్నీ మారి ఇట్లాంటి వాటికి ఉపయోగించే అవకాశం ఉండొచ్చు. ఓకే, సో అంతేకాకుండా ఆయన 11వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు గురువు. కాబట్టి లంచాలకి డబ్బులు ఖర్చు అయిపోవటం, లేదంటే జోదానికి కానీ వ్యసనాలకు కానీ డబ్బు ఖర్చు అయిపోయే అవకాశం ఉంది తులాలగ్నం వారికి గురువు 11వ స్థానాన్ని చూడటం వల్ల. లగ్నాన్ని కూడా చూస్తున్నాడు, శని శుభుడుగా చూస్తున్నాడు. కాబట్టి గురువు చేసే నెగిటివ్ ఎఫెక్ట్ని కౌంట్రాక్ట్ అయిపోతుంది. సో దట్స్ నథింగ్ మచ్. శనే బలంగా ఉన్నాడు ఓవరాల్గా. ఓకే, ఇది తులాలగ్నం వారికి చూసినట్లయితే కొన్ని మంచి ఏంటి, తులాలగ్నం వారికి మంచి నిర్మాణ స్థానము, కన్స్ట్రక్షన్కి కానీ, కొనటానికి కానీ, స్థిరాస్తులు పెంచుకోవడానికి, బంధుమిత్రుల సంబంధాలు పెంచుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ ఫర్ తులాలగ్నం. అలాగే మన అప్పులు తీర్చడానికి కానీ ఫైనాన్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. బిజినెస్ పీపుల్కి, తులాలగ్నంలో ఉన్న వారికి బిజినెస్ పీపుల్కి మాత్రం వెరీ గుడ్ ఇయర్. ఎందుకంటే 6, 11 2 స్థానాలు కూడా బాగున్నాయి. లాభస్థానం బాగుంది, బిజినెస్ స్థానం బాగుంది. సో కాబట్టి ఈ సంవత్సరం తులాలగ్నం వారికి బిజినెస్ పీపుల్కి చాలా మంచిది. ఇక గురువు వలన కొన్ని మనకి సంతానం వలన కానీ, లేదంటే విద్యలో కానీ కొంచెం, అలాగే నిల్వధనంలో కానీ కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవటం కనిపిస్తుంది. అలాగే శని 10ని చూస్తున్నాడు, 11 కాదు, గురువు 11ని చూస్తున్నాడు. ఓకే ఫైన్. సో తులాలగ్నం అయిపోయిన తర్వాత వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఓకే, సో వృశ్చిక లగ్నం మనకి శని 3వ స్థానంలో ఉంటాడు. మనం మోడీ గారి జాతకం ప్రకారం చెప్పుకున్నాం ఇందాక భారతదేశంకి ఎలా ఉంటుందని. అదే వృశ్చిక లగ్నం వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది, బట్ స్పెసిఫిక్గా చెబుతాను. సో అంటే మీరు కొంచెం బ్యాడ్ న్యూస్ వినాల్సి ఉంటుంది, అంటే చెడు వార్తలు, నెగిటివ్ న్యూస్, మీ ధైర్యోత్సాహాన్ని తగ్గించే విషయాలు అలాంటివి వినే అవకాశం ఉంది. అలాగే సోదరుల వలన కూడా, తమ్ముళ్ళు చెల్లెళ్ళ వలన కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ సంవత్సరం. అలాగే 5వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి కొంచెం ఎవరైనా మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుంటారు, అది చేయండి ఇది చేయండి అని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీరు నష్టపోతూ ఉంటారు, నష్టపోయే అవకాశం ఉంటుంది.
అలాగే గ్రామ మార్పిడి కానీ ఇట్లాంటివి కూడా కొన్ని జరిగే అవకాశం ఉంది. విద్యలో కూడా కొంత వెనకబడే అవకాశం ఉంది. అంతేకాకుండా 9వ స్థానాన్ని శని చూస్తూ ఉన్నాడు వృశ్చిక లగ్నానికి. అంటే నిలవదనం కొంత తరిగిపోయే అవకాశం ఉంది, కరిగిపోయే అవకాశం ఉంది. అవన్నీ కూడా జరుగుతాయి. అలాగే 12వ స్థానాన్ని కూడా శని చూస్తూ ఉన్నాడు. సో కొంత మంచిదే, కానీ గురువు కూడా అదే స్థానాన్ని చూడటం వలన కొద్దిపాటి మేలు జరుగుతుంది. సో శని 12వ స్థానం దుర్మరణాలు, కొంచెం కష్టంగా ఇబ్బంది పడటం మరణ సమయంలో, ఇట్లాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంది. సో ఇవి శని వల్ల నెగిటివ్. గురువు వల్ల పాజిటివ్ చూద్దాం. గురువు 4లో ఉన్నాడు, దట్స్ వెరీ గుడ్ న్యూస్. గురువు 4లో ఉంటే గృహానికి కారకుడు గురువు, ఆభరణాలకు కారకుడు గురువు. సో ఇల్లు కట్టించడానికి చాలా మంచిది వృశ్చిక లగ్నం వారికి. అంటే భూమి పరంగా ప్రత్యేకించి భూమిని గృహంగా మార్చడానికి ఇది ఒక మంచి సమయం. ఎవరికి? వృశ్చిక లగ్నం వారికి. గురువు 4లో ఉండటం అనేది స్థిరాస్తులు పెంచడానికి, బంధుమిత్రులతో సంబంధాలు పెరగడానికి ఇది ఒక మంచి సంవత్సరం అని చెప్పచ్చు. ఓకే. సో అంతేకాకుండా ఆయన 8వ స్థానాన్ని చూస్తున్నాడు. సో జయక్షేత్రం, ఎక్కడికైనా పోటీల్లో గెలిచే అవకాశం ఉంది, పలుకుబడి పెరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కోర్టు తీర్పులు ఏమైనా ఉంటే కనుక అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది వృశ్చిక లగ్నం వారికి గురువు 8ని చూడటం వల్ల. ఇక గురువు 10ని కూడా చూస్తున్నాడు కాబట్టి ప్రమోషన్స్, సంపాదన, వృత్తి ఉద్యోగాల్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. సో అది గురువు 10వ స్థానాన్ని చూడటం వల్ల. 12ని కూడా చూస్తున్నాడు, శని కూడా చూస్తున్నాడు కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్. దట్ ఈస్ నథింగ్ గ్రేట్ ఏదర్ సైడ్ మచ్. సో ఇవి అంటే నేను మిగిలినవన్నీ చెప్పట్లేదంటే ఇవి ప్రామినెంట్గా కనిపించే స్పైక్స్. ఎక్కడైతే మీకు ఈ సంవత్సరం కొన్ని అంటే ప్రామినెంట్గా గమనించదగ్గ మార్పులు మాత్రమే తెలియజేస్తున్నాను. ఏదైతే మార్పులు అవన్నీ మనం గమనించవచ్చు. చాలా మన జీవితంలో కొన్ని వస్తూ ఉంటే పోతుంటాయి, కానీ గమనించం, అంత నోటీసబుల్ కాదు. నేను చెప్పే అంటే నోటీసబుల్ చేంజెస్, అబ్జర్వబుల్ చేంజెస్ సంవత్సరం ఏమిటి అనేది తెలియజేస్తున్నాను. ఓకే. ఇక చూసినట్లయితే వృశ్చిక లగ్నానికి పాజిటివ్ నెగిటివ్. మనం నెక్స్ట్ ధనుర్లగ్నానికి చూద్దాం. ధనుర్లగ్నానికి చూసినట్లయితే 2వ స్థానంలో శని ఉన్నాడు, 2, 4ని చూస్తున్నాడు. అలాగే 9వ స్థానాన్ని, 11వ స్థానాన్ని. సో ముఖ్యమైన భావాలని శని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తున్నాడు ధనుర్లగ్నం వారికి. సో మీ వాక్ వలన ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు, మిస్అండర్స్టాండింగ్స్ జరిగే అవకాశం ఉంది, కుటుంబంలో ఎడబాట్లు పెరిగే అవకాశం ఉంది, కుటుంబ అన్యోన్యత తగ్గే అవకాశం ఉంది. అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది 2వ స్థానంలో శని ఉండటం వలన. అలాగే 4వ స్థానం స్థిరాస్తులు, స్థిరాస్తుల్లో ఇబ్బందులు కానీ, తగాదాలు కానీ, లేదా స్థిరాస్తులను అమ్మేయాల్సి రావడం కానీ, ఇలాంటి కొన్ని జరిగే అవకాశం కూడా ఉంది. అది బంధుమిత్రులతో సంబంధం కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే 9వ స్థానాన్ని శని చూడటం వల్ల నిలవదనం అంతా కరిగిపోవడం, కొద్దిగా దైవభక్తి, గురుభక్తి వీటిలో కొన్ని ఆటంకాలు ఇవన్నీ కొన్ని జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా 11వ స్థానం లాభస్థానాన్ని కూడా శని చూస్తున్నాడు. అయితే గురువు కూడా చూడటం వల్ల మిక్స్డ్ అని చెప్పాలి 11వ భావం. సో ఇది ధనుర్లగ్నం వారికి నెగిటివ్గా జరిగే ఈ సంవత్సరం. ఇక చూస్తే గురువు వలన జరిగే పాజిటివ్స్ ఏంటి? ధనుర్లగ్నం వారికి 3వ స్థానంలో ఉన్నారు. సో మంచి న్యూస్ వినొచ్చు, శుభవార్తలు, ఉత్సాహాన్ని కలిగించే విషయాలు వినే అవకాశం ఉంది. వివాహానికి మంచి అనుకూలత ఏర్పడుతుంది. సో దిస్ వన్ గుడ్ న్యూస్. ధనుర్లగ్నం వారికి వివాహాన్ని కనుక ఆశిస్తున్నట్లయితే ఈ సంవత్సరం మంచి సంవత్సరం. గురువు 7వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అలాగే ఆహార విహార నిద్రలు ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్, పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వచ్చేట్టుగా ఉంటుంది ఈ సంవత్సరం ధనుర్లగ్నం వారికి. ఇక 9వ స్థానాన్ని గురువు చూడటం వలన నిలవదనం అనేది పెరుగుతుంది. ప్రత్యేకించి బంగారం కొనుక్కోవడం మంచిది ధనుర్లగ్నం వారికి ఈ సంవత్సరం. బంగారు రూపంలో సేవింగ్స్ అనేవి బాగా మీకు కలిసి వస్తాయి. ఓకే. సో దట్స్ వెరీ నైస్ థింగ్. సో 11వ స్థానం మిక్స్డ్గా ఉంది. సో ఓవరాల్గా ధనుర్లగ్నం వారికి వివాహ స్థానం బాగుంది, అలాగే సేవింగ్స్ స్థానము, భక్తి స్థానము బాగుంది, మంచి ఉత్సాహం కలిగించే విషయాలు వింటారు, ఇవన్నీ పాజిటివ్. అయితే ఇక నెగిటివ్ వచ్చేసి మన వాక్ వలన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, కుటుంబంలో కొన్ని కలతలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంచెం మనం కోర్టు కేసులో వాటిలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మనం అప్పులు చేయటం కానీ, అంటే స్థిరాస్తులు కోల్పోయే అవకాశం ఉంది.
కొన్ని అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది. ఇవి మనకి ధనుర్లగ్నం వారికి. ఇక మకర లగ్నం. మకర లగ్నానికి కూడా చాలా మంచి గుడ్ న్యూస్ ఉంది. మకర లగ్నంలో ఉండే వాళ్ళకి కూడా కొంచెం సమ్ నైస్ థింగ్స్ ఆర్ దేర్. ఎందుకంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, 3ని చూస్తున్నాడు, 7ని చూస్తున్నాడు, 10వ స్థానాన్ని. సో శని లగ్నాధిపతి లగ్నంలో బలంగా ఉంటే ఈ సంవత్సరం వారికి చాలా మంచిది. ప్రత్యేకించి గురువు కంటే బలంగా ఉండటం అనేది ఇట్స్ వెరీ గుడ్ ఇయర్ ఫర్ దెమ్. సో వాళ్ళకి లగ్నం అంటే శరీర దారుఢ్యత, శరీర పుష్టి, కొంచెం స్టామినా, ఇమ్యూనిటీ అన్నీ చాలా పెరిగే అవకాశం ఉంది. అలాగే 3ని చూడటం మంచి శుభవార్తలు అంటారు, మంచి ధైర్యోత్సాహాలు కలిగి పొందే అవకాశం ఉంది. అలాగే 7వ స్థానాన్ని చూడటం వల్ల కూడా వివాహం కోరుకునే వారికి ఇది చాలా మంచి సంవత్సరం. అలాగే 10వ స్థానం చూడటం వల్ల ఉద్యోగం కోరుకునే వారికి. సో మకర లగ్నం వారికి పలు రకాలైన శుభవార్తలు ఏంటంటే వివాహం కోరుకునే వారికి అవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అలాగే 10వ స్థానంలో కీర్తి గౌరవాల స్థానం, ఉద్యోగం స్థానం, ఉద్యోగం ఆశించే వారికి కూడా చాలా మంచి, ఇట్స్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ దోస్ హు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దట్ వే. సో దట్స్ ఎ వెరీ నైస్ థింగ్. మకర లగ్నం. అయితే గురువు వలన వచ్చే నష్టాలు ఏంటి? సో గురువు 2వ స్థానంలో ఉండటం వలన అంటే వాక్కు వలన ఇబ్బందులు, ప్రత్యేకించి గురువు వాక్కు కారకుడు కాబట్టి మకర లగ్నం ఉండే వారికి వాళ్ళు మాటల వలన ఇబ్బంది తెచ్చుకుంటారు, అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారికి 6వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా, అలాగే రుణాల పరంగా, శత్రువుల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. 8వ స్థానాన్ని కూడా గురువు చూడటం వల్ల శత్రువులు వీరిని అధిగమించే అవకాశం ఉంది. ప్రత్యేకించి డాక్టర్స్ కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే 6, 8 స్థానాలు రోగం నయం చేయటంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు ఈ సంవత్సరం. సో డాక్టర్లకి కొంచెం ఇబ్బంది అనమాట మకర లగ్నంలో ఉండేవారికి. ఎందుకంటే 6, 8, 10 స్థానాలను గురువు చూడటం అనేది ఇబ్బంది కలిగించే అంశాలు. ఇక కుంభలగ్నం కూడా. కుంభలగ్నానికి వచ్చినట్లయితే శని 12వ స్థానంలో ఉంటాడు లగ్నాధిపతి. ఆయన 2వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కుంభలగ్నానికి, అలాగే 6వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు, 9వ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. సో అది కుంభలగ్నం వారికి. సో అంటే ఏంటి, 12వ స్థానం అంటే కొంచెం మోక్ష స్థానం, ముసలితనంలో ఉండే వారికి మాత్రం చాలా మంచిది. సునాయాస మరణము, ఉన్నత లోక ప్రాప్తి, ఇలాంటివన్నీ శనిస్తాడు. అంటే జస్ట్ వాళ్ళు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు అనమాట, అంత మంచి ఈజీ స్మూత్ పాసింగ్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. అలాగే 2వ స్థానం ధనానికి ఎటువంటి లోటు ఉండదు, కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది, మన వాక్కు వల్ల మంచి నలుగురు మేలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే 6, 9 కూడా నిల్వధనం పెరుగుతుంది. బిజినెస్ పీపుల్కి మాత్రం మంచిది. కుంభలగ్నంలో బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇయర్. అలాగే వైద్యం అంటే డాక్టర్స్ కూడా చాలా మంచిది కుంభలగ్నంలో ఉండేవారికి, ఎందుకంటే ఆరోగ్య స్థానమైన 6వ స్థానం బలంగా ఉండటం కుంభలగ్నం వారికి డాక్టర్స్ రోగులకి బాగా నయం చేయగలుగుతారు వాళ్ళ దగ్గరికి వచ్చే రోగులకి. సో డాక్టర్స్ పరంగా ఇది మంచి సంవత్సరం కుంభలగ్నంలో పుట్టిన డాక్టర్స్. అలాగే నిల్వధనం కూడా పెరుగుతుంది 9వ స్థానాన్ని శని పాజిటివ్గా చూడటం వల్ల. ఇక నెగిటివ్గా గురు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏంటి ఆ ఇబ్బందులు అంటే ఆయన లగ్నంలో ఉండటం 1579 అంటే ముఖ్యమైన కోణాలన్నింటినీ కూడా గురువు ఆక్రమించుకోవటం వలన లగ్నంలో గురువు ఉండటం అనేది చాలా ప్రాబ్లమాటిక్. సో ఆయన మన తొందరగా నీరసపడిపోతూ ఉంటారు. అలాగే మిస్లీడ్ అవుతుంటారు, మోసపోతూ ఉంటారు. అలాగే వివాహంలో కొన్ని ఇబ్బందులు, స్థిరాస్తులన్నీ కరిగిపోయే అవకాశం, సేవింగ్స్ నాట్ స్థిరాస్తులు, సేవింగ్స్ అన్నీ కొద్దిగా తగ్గిపోయే అవకాశం, ఇలాంటివన్నీ మనం కుంభలగ్నం వారికి ఈ సంవత్సరం జరిగే నెగిటివ్స్. అది వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాటిలో. ఓకే, సో ఐఎమ్ కమింగ్ టు ఏ క్లోజ్. లాస్ట్ మీనలగ్నం ఉంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నౌ యూ కెన్ రైట్ ఇన్ ద చాట్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఆర్ ఎనీవే. సో కుంభం అయిపోయింది. మీనం. సో మీనలగ్నంలో ఉండేవారికి ఓకే. సో మీనలగ్నంలో ఉంటే మనకి శని పాపి, గురువు శుభుడు. సో శని ఏ విధంగా నెగిటివ్ చేస్తాడండి, ఆయన 11వ స్థానం నుండి 1, 5, 8 భావాలని నెగిటివ్గా ప్రభావితం చేస్తున్నాడు. సో అంటే ఏంటి, 5, 11 బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. వాట్ డస్ ఇట్ మీన్ అంటే మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవన్నీ షేర్లో కానీ వాటిలో లాసులు వచ్చే అవకాశం ఉంది మీనలగ్నం వారికి ఈ సంవత్సరం.
శని వలన. సో ఇది జాగ్రత్తగా గమనించాల్సింది. అలాగే సంతానం వలన కొన్ని ఇబ్బందులు కానీ, సంతానాన్ని ఆశించే వారికి కూడా కొద్దిగా ఇట్స్ నాట్ ఏ ఫేవరబుల్ టైం. అలాగే అష్టమం కూడా పోవటం వలన కోర్టు తీర్పులు కానీ అవన్నీ నెగిటివ్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంట్ ఈజ్ మచ్ బెటర్. అది. సో అది మీన లగ్నం వారికి కొన్ని నెగిటివ్స్ ఏం జరుగుతుంది. మీన లగ్నం వారికి గురువు పాజిటివ్ చేస్తాడు. ఏ విధంగా గురువు పాజిటివ్ చేస్తూ ఉంటాడు? సో 12వ స్థానంలో గురువు ఉండటం అంటే మోక్ష స్థానంలో గురువు ఉన్నాడు, మోక్షానికి కారకుడైన గురువు ఉన్నాడు. సో ముసలి వారికి అంటే ఈ సంవత్సరం చనిపోయినట్లయితే సునాయాస మరణము, మోక్ష ప్రాప్తి లేదంటే ఉన్నతలోక ప్రాప్తి, అంటే ఓల్డ్ ఏజ్ చాలా స్మూత్గా ఉంటుంది. మీన లగ్నంలో ఉండే వారికి ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్కి చాలా మంచి టైం అనుకోవచ్చు. అలాగే 4, 6, 8 డాక్టర్స్కి, మీన లగ్నంలో పుట్టిన డాక్టర్స్కి మంచి టైం ఇది. సో ఇట్స్ వెరీ గుడ్ ఇయర్ ఫర్ డాక్టర్స్ దోస్ హు ఆర్ బోర్న్ ఇన్ మీన లగ్నం, మీన లగ్నంలో పుట్టిన వారికి. సో కాబట్టి 12, 4, 6, 8. సో ఏమైనా అప్పులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఉంది, ఏమైనా లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది, ఏదైనా గెలుపు అంటే పోటీల్లో గెలిచే అవకాశం ఉంది, పలుకుబడి పెరిగే అవకాశం ఉంది, డాక్టర్గా బాగా రాణించే అవకాశం ఉంటుంది, అలాగే స్థిరాస్తులను పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పలు రకాల మేలు గురువు వలన మీన లగ్నం వారికి జరుగుతుంది. అది. సో ఇట్స్ మంచి భావాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి, డాక్టర్స్కి, మీన లగ్నం వారికి చాలా మంచిది ఈ సంవత్సరం. ఓకే, సో నౌ యూ కెన్ రైట్ యువర్ క్వశ్చన్స్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ 1 by 1. చూద్దాం. సో ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. వృశ్చిక లగ్నం వారికి వివాహానికి ఎప్పుడు మంచి సమయం? ఎస్, వృశ్చిక లగ్నం వారికి వివాహం వచ్చేసరికి 8లో గురువు ఉన్నాడు. 8లో గురువు ఉండి 9లో శని చూడటం వల్ల శని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు. గురువు 8ని చూస్తున్నాడు కాబట్టి కొంత ఫేవరబుల్, కానీ 9వ స్థానం ఇంకా బలమైన స్థానం, అలాగే 7వ స్థానం. సో అయితే ఒక వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ వృశ్చిక లగ్నం వారికి 7వ స్థానానికి సూర్యుడు వస్తాడు వచ్చే నెల, కరెక్ట్గా 1 month తర్వాత, ఒక 1 month ఉంటాడు. సో ఆ 1 month కొంచెం ఫేవరబిలిటీ వస్తుంది సూర్యుడి వలన. అది. సో దట్ ఈస్ వన్ గుడ్ స్కోప్. అంటే దగ్గరలో కొంచెం కొద్దిపాటి సమయం బాగుంటుంది. అంటే సూర్యుడు ఎప్పుడైతే అంటే మే 14 నుంచి జూన్ 14 వరకు కొంత ఫేవరబిలిటీ పెరుగుతుంది, ఒక 1 month పాటు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. వృశ్చిక లగ్నం వారికి వివాహానికి కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంది. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్ యూ హ్యావ్? మేష రాశి అశ్విని నక్షత్రం గురించి తెలియజేయగలరు. యాక్చువల్గా రాశి ఎక్కువ మంది రాశుల గురించి చెబుతుంటారు, కానీ రాశి కంటే లగ్నం అనేది ప్రిసైజ్. ఎందుకంటే ఒకే రాశిలో మొత్తం 12 రాశులే, దాంట్లో ఒక్కొక్క రాశిలో 2.5 రోజులు పుట్టిన వాళ్ళందరికీ ఒకటే రాశి ఉంటుంది. ప్రతి నెల కూడా, ప్రతి నెల 2.5 రోజులు ఉండేవారికి ఒకే రాశి ఉంటుంది. సో దాంతో చాలా బ్రాడ్గా కామన్ అయిపోతుంది. సో దానివల్ల అది ప్లస్ చంద్రుడిని బేస్ చేసుకునే ఉంటుంది. ఇక్కడంటే లగ్నం నుంచి మనం ప్రామినెంట్ గ్రహాలు చూసుకోవచ్చు, అది చంద్రుడి బేస్ చేసి కాబట్టి అంత మనకి అంటే రిజల్ట్స్ సరిగ్గా రావు. సో మీరు మళ్ళీ అంటే వాటిని వ్యాలిడేట్ చేసుకోక మీకు జ్యోతిష్ శాస్త్రం మీద విశ్వాసం తగ్గిపోయే అవకాశం ఉంది. రాశి ఫలితాలు ఎక్కువగా చూస్తే అవి ఎక్కువ అంటే వర్క్ అవ్వడానికి చాలా తక్కువ సంభావన ఉంది, చాలా బ్రాడ్ అనమాట. అందువల్ల నేను రాశుల ప్రకారం చెప్పట్లేదు. మీకు లగ్నం కనుక తెలుసుంటే, లేదంటే మా దాంట్లో ఛానల్ పేజ్లో లగ్నం తెలుసుకోవడం ఒక 5 నిమిషాల వీడియో ఉంది, దాంట్లో చూసాను. మీరు లగ్నం తెలియజేస్తే దాన్ని బట్టి మీరు తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఏంటి? ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో దట్ లింక్ ఈస్ దేర్. ఆ వీడియో లింక్ యూ కెన్ జస్ట్ గో త్రూ ఫ్యూ మినిట్స్లో మీ లగ్నం తెలుసుకోవచ్చు. మీరు అడిగితే కూడా నేను చెబుతాను. ఓకే ఓకే, మకర లగ్నంలో ప్రమోషన్స్ గురించి ఎప్పుడు చెప్పండి సార్. సో మకర లగ్నము ప్రమోషన్స్, మకర లగ్నానికి శని లగ్నంలో ఉన్నాడు, 10వ స్థానంలో చూస్తూ ఉన్నాడు. ఓకే, 10వ స్థానాన్ని చూస్తున్నా గురువు కూడా చూడటం వల్ల కొంత మిక్స్డ్గా ఉంది రిజల్ట్స్ ప్రమోషన్స్కి. కానీ గురువు ఎప్పుడైతే మళ్ళీ మకరానికి వెళ్తాడు, అదేంటి సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 11 మధ్యలో గురువు మనకి అడ్డంకి పెట్టాడు అనమాట. కాబట్టి దట్ ఈస్ లిటిల్ బెటర్ పీరియడ్. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 21 వరకు మకర లగ్నం వారికి ప్రమోషన్స్కి కొంచెం బెటర్ పీరియడ్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మకర లగ్నం వారికి ల్యాండ్ పర్చేస్. మకర లగ్నం వారికి ల్యాండ్ పర్చేస్
2ని 3ని చూస్తున్నాడు శని, 4ని చూడట్లేదు. ల్యాండ్ పర్చేస్కి అయితే మనకి వేరే గ్రహాలు ఎవరన్నా నవమాధిపతి కానీ వాళ్ళు వస్తే 4కి ఇంకా బాగా బలం వస్తుంది. మకర లగ్నం వారికి నవమాధిపతి అంటే ఎవరు వస్తారు? బుధుడు అవుతాడు. బుధుడు 4వ స్థానానికి రాబోతున్నాడండి సూన్. ఐ థింక్ జస్ట్ ఇంకొక ఫ్యూ డేస్లోనే బుధుడు రాబోతున్నాడు. ఒక 1 మంత్ ఉంటుంది. ఆ 1 మంత్ కొంచెం బలం ఉంటుంది అది. సో సూన్ బుధుడు రాబోతున్నాడు, వెరీ సూన్, అంటే వితిన్ 10 days ఆర్ సంథింగ్. ఒక 1 మంత్ ఉంటాడు. ఆ మంత్ కొంచెం ల్యాండ్ పర్చేస్కి మంచి సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే నవమాధిపతి 4కి రావడం అనేది చాలా వెరీ గుడ్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ ఓకే, కన్యా లగ్నం. ఓకే, కన్యా లగ్నం హూ ఈస్ హ్యావింగ్ డెలివరీ ఇన్ జూన్ మంత్, విల్ ఇట్ హ్యాపెన్ ఇన్ స్మూత్ వే అండ్ హౌ విల్ బి ద చైల్డ్? సో మీకు ఏదైనా స్మూత్గా ఆపరేషన్ కానీ చైల్డ్ డెలివరీ కానీ జరగాలంటే 5వ స్థానం బాగుండాలి. సో కన్యా లగ్నం వారికి 5వ స్థానం శని ఉన్నాడు. సో యూ విల్ హ్యావ్ డెఫినెట్లీ వెరీ గుడ్ డెలివరీ, సేఫ్ డెలివరీ అన్నీ జరుగుతాయి. మంచి సంతానానికి మంచి సమయం. సో కన్యా లగ్నం వారికి ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో దట్ ఇస్ ఆన్సర్ ఫర్ దట్. వృశ్చిక లగ్నంకి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి? ఛాన్సెస్ ఉన్నాయని చాలా బ్రాడ్. మీరు ఏదైనా స్పెసిఫిక్గా అడిగితే చెప్పగలుగుతాను. ఇందాక జనరల్గా చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో సమ్ లైట్ ఆన్ కోవిడ్ మిటిగేషన్ దిస్ ఇయర్. ఓకే, కోవిడ్ మిటిగేషన్ అంటే మీకు అంటే ఓవరాల్గా ఏంటంటే షష్టగ్రహ కూటమి జరిగింది కాబట్టి రాను రాను దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. అయితే శని అంటే మేష లగ్నానికి ప్రపంచపరంగా చూస్తే శని 10వ స్థానంలో ఉండటం వలన కోవిడ్ వలన జీవనోపాధి, సంపాదన వీటిల్లో ఎక్కువ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంది. అది అంటే మనకు కోవిడ్ ఉందా లేదా అనే దానికంటే దానివల్ల ఏ ప్రభావం ప్రపంచంలో ఇప్పుడు మనం జరుగుతుంది అనేది, ఏది ఉండబోతుంది అనేది మనం చూడవచ్చు. నాట్ ఓన్లీ కోవిడ్, దెర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఆల్సో ఎఫెక్టింగ్. కానీ సంపాదన వీటిల్లో మాత్రం ప్రపంచానికి ఓవరాల్గా జీవనోపాధి కొంచెం కష్టమైన సమయం. ఓకే, సో నెక్స్ట్ కుంభరాశి వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్. కుంభరాశి అంటే కష్టం, లగ్నం ఏంటంటే చూస్తే మనం చెప్పొచ్చు ఎక్కువగా. ఓకే, వైఫ్ లగ్న ఇస్ మీన లగ్న అండ్ హస్బెండ్స్ లగ్న ఇస్ కుంభ లగ్న. దెన్ ప్లీజ్ లెట్ మీ నో అబౌట్ ద జనరల్లీ హస్బెండ్ జాతకం ఓవర్ రూల్స్ వైఫ్ జాతకం. ఇంటి యజమానిదే ఇంట్లో ఉండే మేజర్ ప్రభావం అనేది భర్త జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో వృషభ లగ్నం హెల్త్ ఎలా బాగుంది? వృషభ లగ్నం, ఓకే, వృషభ లగ్నం కాబట్టి 9వ స్థానంలో శని ఉన్నాడు. 6వ స్థానాన్ని ఇద్దరు చూస్తున్నారు, శని గురువు. సో కాబట్టి కొంచెం మిక్స్డ్గా ఉంటుంది, కానీ శనికే బలం ఎక్కువ ఉంది కాబట్టి ఓవరాల్ ఇట్స్ లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ లుకింగ్ ఫర్ దాట్. వృషభ లగ్నం వారికి హెల్త్ అయితే కొంచెం బెటర్గానే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు గురువు వలన వచ్చినా శని కొంచెం బలంగా ఉండటం వలన అధిగమించే అవకాశం ఉంటుంది. ఓకే, సో వృశ్చిక లగ్నం వారికి స్థానము గురించి సంతానం. ఓకే, సరే. వృశ్చిక లగ్నం వారికి సంతానం, వృశ్చిక లగ్నం వారికి సంతానం. సో శని చూస్తున్నాడు, కొంచెం నెగిటివ్గా ఉంది. ఇట్స్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ సచ్, కొంచెం నెగిటివ్గా ఉంది. శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరగచ్చు, ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అయితే ఆయన వీక్ అవుతాడు స్లోగా. మీకు కొంచెం ఇట్స్ నాట్ ద బెస్ట్ పీరియడ్ ఫ్రమ్ దట్. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ ట్రై టు ఆన్సర్.